హాయ్ ఫ్రెండ్స్, హోరేటికి స్వాగతం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఒక చిన్న విషయం చెప్దామనుకుంటున్నాను. నేను ఎప్పుడైతే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ చెప్తూ ఉన్నానో అప్పుడు వాళ్ళు ఒక మాట అనడం జరిగింది. ఈ హ్యాపీ న్యూ ఇయర్ అనేది ఆంగ్ల సంవత్సరాది మనకు కాదు, దీన్ని అబ్జర్వ్ చేయకూడదు. మనకు ఒక తెలుగు సంవత్సరాదే కొత్త సంవత్సరం, నూతన సంవత్సరం అని చెప్పారు ఫ్రెండ్స్. కానీ దీనికి నేను ఒకటి చెప్తాను, మనం మాటల యందు ఉన్నది ఆచరణలో లేదు. ఎందుకంటే January 1st అని, అలాగే సంక్రాంతి 12th, 13th, 14th, 15th ఇట్లాగా ఫెస్టివల్స్ లెక్క పెట్టిన 12th అయితే వివేకానంద జయంతి ఉంది కదా ఫ్రెండ్స్. అలాగే February 28 డేస్, March 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, April 1 ఆ సంగతి మీకు తెలిసిందే, May 1 కార్మికుల దినోత్సవం, September 5 టీచర్స్ డే. ఇట్లా ప్రతిదానికి ఒక్కొక్క విశేషం ఉంది. దాన్ని మనం ఏమంటామంటే ఇంగ్లీష్ క్యాలెండర్లోనే చెప్తున్నాం. మరి తెలుగు క్యాలెండర్లోని చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, శ్రావణము, ఆషాఢము, భాద్రపదము, ఆశ్వీజం అని చెప్పొచ్చు కదా. కానీ అది యూజ్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను ఇక్కడ మాటల కన్నా కూడా ఆచరణ ముఖ్యమని చెప్పేసి చెప్పదలుచుకుంటున్నాను. ఒకసారి గాంధీ మహాత్ముని దగ్గరికి ఒక తల్లి ఒక బిడ్డను తీసుకొచ్చిందంట. తీసుకొచ్చి ఆ పిల్లాడి మీద ఫిర్యాదు చేసింది. ఆ అబ్బాయి 12 ఏళ్ల బాలుడు. అయితే ఈ అబ్బాయి చాలా జిలేబీ తింటున్నాడండి, అలవాటు మాన్పించడానికి మీ దగ్గరికి తీసుకొచ్చాను అని అన్నదట ఆవిడ. అయితేనమ్మా ఒక 15 రోజులు పోయాక నీ బిడ్డను తీసుకురా, అప్పుడు చెప్తానని అన్నారట ఆయన. సరే అని ఒక 15 రోజులు ఆగిన తర్వాత గాంధీ మహాత్ముల దగ్గరికి వెళ్ళారట ఆవిడ. అంటే ఆయన అన్నారట, ఆ పిల్లవాడిని దగ్గరికి పిలిచి, నాన్న జిలేబీ తినకు, అది మంచి అలవాటు కాదు అని బుజ్జగించి చెప్పారట. అప్పుడు ఆ తల్లికి చాలా ఆశ్చర్యం వేసి, అదేంటండి ఈ విషయం 15 రోజుల క్రితమే చెప్పొచ్చు కదా అన్నారట. అంటే అప్పుడు గాంధీ మహాత్ములు అన్నారంట, అలా కాదమ్మా, ఈ అలవాటు ఏదైతే ఉందో నాకు కూడా ఉంది. ముందర నేను తినడం మానేసేసి 15 రోజులు ఆచరించాను, ఆ తర్వాత మాత్రమే పిల్లవాడికి చెప్పాను అన్నారట. అంటే ఫ్రెండ్స్, మనం చెప్పే ముందర ఆ విషయాన్ని ఆచరించి ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్రమోట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.